నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో చాలా టేస్టీగా రైస్‌తో పర్ఫెక్ట్‌గా ఉండే ఇది రాగి సంగటిలో కూడా చాలా బాగుంటుందండి. స్మాల్ డ్రై ఫిష్ కర్రీని ఎలా చేయాలో చాలా డీటెయిల్‌గా చెప్తున్నాను. ఈ కర్రీకి న్యాచురల్‌గా ఉండే అరోమా, స్పైసెస్ అలాగే మసాలాని బ్లెండ్ చేసిన అన్నీ కలిసి సూపర్‌గా ఉంటాయండి. మరి స్టార్ట్ చేసేద్దామా? ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేనిక్కడ చిన్న పుడి చేపలను ఒక పెద్ద బౌల్ తీసుకున్నానండి. స్వల్పంగా కడగాలి. ఇది చాలా సార్లు కడిగితే రుచి తగ్గిపోతుంది. కాబట్టి 2 సార్లు మాత్రమే కడిగితే చాలు. నీళ్లు పూర్తిగా వంపేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నానండి. ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి మంచిగా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తేనే చేపలనేది బాగా ఫ్రై అవుతుంది. మనం ఉడికించేటప్పుడు ఎక్కువ ఉడికించకుండా ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుంటే అందులో నుంచి పొగ అనేది వస్తుంది కదండీ! అంతవరకు మనం ఈ ఫిషెస్‌ని అనేది ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీకు ఎక్కువ క్లీన్ చేసే ఇది ఉంటే దీని హెడ్ టైం లేకపోతే మాత్రమే ఇలా చేయండి. దాంట్లో ఏది మట్టి అనేది ఉండదండి. మేము వాష్ చేసింటాం కదా! అందుకే క్లీన్ అయిపోతాయి. దీనికి హెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తే చాలండి. అప్పుడు ఈ స్మాల్ ఫిషెస్ అనేది క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ అనేది వేసేసి తర్వాత కోల్డ్ వాటర్తో వేసి వాష్ చేసుకోవాలండి. ఎక్కువ సార్లు వాష్ చేస్తే దాని టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇలా మనం హాట్ వాటర్తో ఒకసారి అలాగే కోల్డ్ వాటర్తో ఒకసారి వాష్ చేసేస్తే సరిపోతుందండి. దాన్ని వాష్ చేసేసి ఒక పక్కన బౌల్లో పెట్టుకునేద్దాం. దాంట్లో మీరే చూస్తూ ఉంటారు చూడండి ఎంత వేస్ట్ అనేది ఉంటుందో. వాష్ చేసిన తర్వాత వాటర్ అనేది మీతో చూపిస్తున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇక్కడ ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవేవో చూసేద్దామా. వాష్ చేసి పక్కన పెట్టుకున్న చిన్న పుడి చేపలు 1 కప్, ఉల్లిపాయ 2 సన్నగా తరిగినవి, టమోటో ఒక పెద్దది సన్నగా తరిగి పెట్టుకున్నవి, పచ్చిమిర్చి 2, అలాగే వెల్లుల్లి రెబ్బలు 10-12 దాకా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం మీకు కారాన్ని తినే బట్టి చెప్పేయండి. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లో 1 ఇంచ్ దాకా దాల్చిన చెక్క, అలాగే 2 యాలక్కులు, అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఇందులోకి కొంచెం అల్లం వేసేస్తున్నానండి. అలాగే చిన్న చిన్న పీసెస్గా ఒక 4 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరిని వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న టొమాటోని కూడా హాఫ్ కట్ చేసి ఇందులోకి వేసుకుంటున్నానండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటున్నాను. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి స్పైసెస్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం ఈ కర్రీ అనేది కొంచెం కారం కారంగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా మసాలా ధనియా పొడి అనేది ఉంటుంది కదండి, దాన్ని వేసేస్తే సరిపోతుందండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని కూడా ఇందులోకి వేసేస్తున్నాను. తర్వాత వీటిలోకి కొద్దిగా వాటర్ అనేది వేసేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. అప్పుడు ఫుల్ సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ అనేది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక కడాయి తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని దీంట్లో కొద్దిగా జీరా అలాగే మస్టర్డ్ సీడ్స్ని యాడ్ చేసి అవి చిటపటలు అనేటప్పుడు
కొద్దిగా ఇందులోకి కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నానండి. అది ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందామండి. అది యాడ్ అయిన తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఆ ఆనియన్స్ అనేది. ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసిన తర్వాత మనం ఏదైతే మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలా పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకుందామండి. ఆ మసాలా పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఆయిల్ ఏదైతే వేసింటామో అది పైన తేలేంత వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడే ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసిన తర్వాత మనం ఏదైతే సోక్ చేసి పెట్టుకున్నామో చాన్ దాల్ ఇందులోకి మీరు అనప గింజల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఫ్రై చేసి. తర్వాత ఇలా సోక్ చేసుకున్న చాన్ దాల్ అనేది ఇందులోకి వేసి మంచిగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని మీకు గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇందులోకి ఒక చిన్న పొటాటోని కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. మీరు బ్రింజాల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10-15 మినిట్స్ దాకా బాగా ఉడికించుకోవాలండి. అది ఏదైతే చాందాలో మళ్ళీ పొటాటో ఉడికేంత వరకు ఉడికించుకుందాం రండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం చిన్న ఫిషెస్ ఏదైతే ఫ్రై చేసి నెత్తల్ని వాష్ చేసి పక్కన పెట్టుకున్నామో వాటిని ఇందులోకి యాడ్ చేసేసి ఒక 5 to 9 మినిట్స్ 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా ఉడికించుకుందామండి. ఏదైతే మసాలా ఉంటుందో అది అంతా ఫిషెస్కి పట్టేలాగా కొద్దిగా ఇందులోకి వేసి ఉడికించుకుందాం. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్పై ఉంచండి. ఇది 10 నిమిషాలు ఉడికించుకోండి, చాలు సరిపోతుంది. తర్వాత చింతపండు రసం వేసి మళ్ళీ 5-7 నిమిషాలు మరిగించండి. రుచికి ఉప్పు చూసుకొని అవసరమైతే ఉప్పుని కూడా కొద్దిగా కలుపుకోండి. ఫైనల్ టచ్గా ఇందులోకి మనం అంతా ఉడికిన తర్వాత ఫైనల్లో కరివేపాకు కొత్తిమీర వేసి ఒక నిమిషం మరిగించి గ్యాస్ ఆఫ్ చేయండి. మన స్మాల్ డ్రై ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి.
చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్ టేస్ట్ కోసమైతే పొడి చేపలను ఎక్కువ సార్లు కడగకుండా రుచి తగ్గుతుందండి. ఎక్కువ సార్లు ఆ చేపలను అనేది కడగకుండా ఉంటే చాలండి. ఎక్కువ సార్లు కడిగితే ఆ రుచి అనేది తగ్గిపోతుంది. అలాగే మెంతులు చాలా కొంచెం మాత్రమే వేయాలి, ఎక్కువైతే చేదు వస్తుంది. చింతపండు రసం వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించకూడదండి, టేస్ట్ బాగా వస్తుంది. ఈ కర్రీ రైస్, రాగి సంగటి, సజ్జ రోటికి చక్కగా సెట్ అవుతుంది. ఇలా మన చిన్న పొడి చేపల కర్రీ సిద్ధమైందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీలు కావాలంటే మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.